హోటల్ చెక్అవుట్ చేసేసి కుంటా బస్ స్టాండ్కి అయితే వచ్చేసా. అక్కడ నిన్న ఎక్కడైతే స్కూటీ తీసుకున్నా అదే బేకరీలో మళ్ళీ స్కూటీ రిటర్న్ ఇచ్చేసా. అండ్ ఈరోజు మనం జాగ్ ఫాల్స్ మురుదేశ్వర్ వెళ్తున్నాం. అండ్ ఇదే కార్లో మనల్ని ఉన్నారనమాట. ఈ కార్ని రెంట్ తీసేసుకున్నాం. జాగ్ ఫాల్స్ మురుదేశ్వర్ 1 hour డ్రాప్. చలో వెళ్దాం ఇంకా. చలో 1 hourలో అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తాం. అండ్ 1 hour నుంచి మనము జాగ్ ఫాల్స్ సైడ్ వెళ్తున్నాం. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి కార్లో అయితే మనం ఫ్రంట్ తీసేసుకున్నాం. థ్యాంక్ యూ ఆశీష్. వచ్చినప్పుడు నువ్వు కూర్చో ఇక్కడ. వీళ్ళిద్దరు మ్యాచింగ్ వేసుకున్నారు. నువ్వు చూడకపోతే నీ దగ్గరికి వస్తుందిరా కెమెరా. మధ్యలో జాగ్ ఫాల్స్ వెళ్ళే రూట్లో గెరుసొప్ప అని చెప్పేసి ఒక డ్యామ్ ఉంది. డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసి ఉంది. అసలు అదిరిపోయింది వ్యూ. బాగుందా ఉక్కారు అసలు భలే ఉంది కదా. మస్తు గేట్స్ అన్ని ఓపెన్ చేసి జాగ్ ఫాల్స్ వెళ్ళే రూట్ అయితే అసలు అదిరిపోయింది. ఇదే రూట్ అనమాట. బెంగళూరు కూడా వెళ్ళిపోతాం మనం ఇట్లా శివమొగ్గ నుంచి. ఆన్ ద వే మనకి వాటర్ ఫాల్ కూడా కనిపిస్తుంది. బంగారు కుసుమ వాటర్ ఫాల్స్. డైరెక్ట్ ట్రెక్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు అంట అక్కడికి. జాగ్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. బట్ ఇక్కడ డ్రోన్ కెమెరా అండ్ Insta360కి 500 per piece అంట. అంతెవరు కడతారు? అసలు ఛాన్సే లేదు. అందుకే నేను నడుచుకుంటూ వచ్చి మా కార్ కోసం వెతుకుతున్నా. ఆల్రెడీ ఒకసారి వచ్చా, కనిపించలేదు. మళ్ళీ వెనక్కి వెళ్ళా చూద్దామని ట్రై చేద్దామని. బట్ స్టిల్ కనిపించలేదు. మళ్ళీ వెళ్తున్నా కార్ కోసం. కార్ కనిపిస్తే కార్లో ఇవి పడేసి నేను మళ్ళీ కార్ని డ్రాప్ చేయమని చెప్తే ఇక్కడ దాకా. కష్టాలు అబ్బా, ఇట్లనే ఉంటుంది. బట్ స్టిల్ మీకోసం నేనైతే డ్రోన్ షాట్ తీస్తా. సో అక్కడ మనం అలౌ చేయలేదు. అండ్ ఆన్ ద వే ఇట్లా కార్ని చూసుకోవడానికి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఐ జస్ట్ మెట్ అభిషేక్ గ్రూప్. హై, ఈజ్ అ లోకల్ ఐ. సో జాగ్ ఫాల్స్ నుంచి జస్ట్ 10 kilometers అంట వీళ్ళు. ఈ వ్యూ పాయింట్ వెళ్దాం అని తీసుకొచ్చేసాడు. వచ్చేసా. ఇక్కడ అసలు ఎవరు పట్టించుకోరంట, నువ్వు కెమెరా తీస్తున్నావా డ్రోన్ తీస్తున్నావా అని. ఐ థింక్ దిస్ వాటర్ ఇస్ ఆఫ్ వాటర్ ఫాల్ ఓన్లీ, రైట్? ఓ నైస్. అండ్ దిస్ ప్లేస్ ఇస్ కాల్డ్ బ్రిటిష్ బంగ్లా. ఇది వచ్చేసి బ్రిటిష్ బంగ్లా అంట. ఇది డిఫరెంట్ వ్యూ. జాగ్ ఫాల్కి అటు సైడ్ వెళ్ళాం మేము, ఇది ఇటు సైడ్ అనమాట. మా ఆశీష్ వీళ్ళందరూ పట్టున్నారు, నేను ఇటు వచ్చా. గైస్ జాగ్ ఫాల్స్ అయితే అదిరిపోయింది అసలు. సీ దిస్ వ్యూ. నేను మరీ ఎడ్జ్కేం లేను. అక్కడ రైలింగ్ ఉంది అక్కడ కింద, నేను ఇక్కడనే ఉన్నా, లేదు. సో సీ దిస్ ఈస్ జాగ్ ఫాల్స్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫాల్స్ ఇన్ ఇండియా. ఫైనల్లీ మా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారు. ఇగో నేను ఇక్కడ ఉండే, వాళ్ళు అటు సైడ్ ఉండే. మా వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేసి నేను లాస్ట్ సీట్లో కూర్చున్నా. 2 నిమిషాల్లో ఓకే రా, హ్యాపీగా ఉండండి రా. ముందట నన్ను వెనక పడేశారు రా, కాళ్ళు కూడా పట్టట్లేదు. సరే ఇంకా జాగ్ ఫాల్స్ అయిపోయింది. అండ్ వీఆర్ జస్ట్ గోయింగ్ బ్యాక్ టు మురుదేశ్వర్. ఆన్ ద వేలో ఇంకా మన వ్యూ పాయింట్స్ ఉంటాయి, అలా జస్ట్ ఒక 5 minutes కోసం ఆగి 2-3 ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోదాం. అండ్ వెళ్ళి మన ఎయిర్బిఎన్బి చెకింగ్ చేయాలి 1 hourలో. దెన్ రెడీ అయిపోయి మురుదేశ్వర్ వెళ్దాం.
ఇదే ప్లాన్. బ్యాక్ టు 1 hour లో మనకి ఏంటంటే ఇట్లా హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్ అటు వెళ్ళకని చెప్పారు ఇక్కడ వరకే. కానీ దీన్ని వెహికల్స్ కోసం కూడా వాడుతున్నారు. క్రేజీ. 1 hour లో మేము బుక్ చేసుకున్న ఎయిర్బిఎన్బిలోకి అయితే చెక్ ఇన్ అయిపోయాం. ఇదే అనమాట, ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. అండ్ ఇప్పుడైతే ఇంకా డైరెక్ట్ ఇక్కడ నుంచి మనం మురుదేశ్వర్ వెళ్దాం. మధ్యలో ఏంటంటే లంచ్ చేద్దాం జస్ట్ చిన్నగా. సో ఇక్కడే లంచ్ చేసినాం అండ్ వీఆర్ హెడింగ్ టు మురుదేశ్వర్ టెంపుల్ నౌ. టైం వచ్చేసి 10 to 5 ఉంది. 5 o'clock ఓపెన్ అవుతుంది టెంపుల్. 5:30 కల్లా లెట్స్ రీచ్. 5:30 కల్లా రీచ్ అయిపోయి రీచ్ పడేద్దాం, టెంపుల్ దర్శనం చేసుకోండి. మనమైతే 1 hour నుంచి డైరెక్ట్గా మురుదేశ్వర శివ టెంపుల్కి అయితే వచ్చాం. శివుడి గుడి ఇది చూడండి, గోపురం ఎంత పెద్దగా ఉందో. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది గోపురం. అండ్ మీకు బ్యాక్ కెమెరాతో కూడా ఒకసారి చూపిస్తా. అండ్ ఇక్కడ కొన్ని డ్రోన్ షాట్స్ కూడా చూపిస్తా. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని ఫొటోస్ కూడా దిగా. అవి చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. దర్శనం అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది, చాలా బాగుంది. అండ్ ఇప్పుడే మనం ఏంటంటే గోపురం మన వెనక బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా, అక్కడ లిఫ్ట్ కూడా ఉంటుంది. దానిలో 20 rupees టికెట్. అక్కడ పైన రాకి వెళ్ళొచ్చు లిఫ్ట్లో. వ్యూ చూడొచ్చు అనమాట పైనకి వెళ్ళి. అండ్ శివ స్టాచ్యూ దగ్గరకు వచ్చాం. ఇందాక డ్రోన్ షాట్లో చూశారు కదా, శివుడిది పెద్ద స్టాచ్యూ ఉంది ఇక్కడ. ఇక్కడికి వచ్చామన్నమాట. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇప్పుడు కలరింగ్ నడుస్తుందంట, అంటే కలర్ వేస్తున్నారంట స్టాచ్యూకి. అందుకే అలా మొత్తం అన్ని పెట్టేసి ఉన్నాయి. అండ్ ఎంత బాగుందో. ఓం నమ శివాయ. చలో గైస్, మళ్ళీ అయితే గోపురం దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ లిఫ్ట్ తీసుకొని పైకి వెళ్దాం. 20 rupees పర్ టికెట్. ఇది 7 వరకు ఉంటుంది, ఈవినింగ్ 7 వరకు. అయితే ప్రజెంట్ గోపురంలో 17th floorలో ఉన్నాం. అండ్ ఇక్కడ నుంచి 17th floor వరకు అయితే లిఫ్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం 18th floor కూడా వెళ్ళొచ్చు అనమాట, 18th floorకి. సో వెళ్దాం కదండి. అసలు చాలా బాగుంది వ్యూ. చూసారు కదా వ్యూ అయితే. ఇక్కడ చూడండి ఎంత హైట్లో ఉన్నామంటే, మహా అది కింద చీమలకి కనిపిస్తున్నారు రావు. అంత హైట్లోకి వచ్చేసాం. గోపురంలో హైట్ కావడం ఫస్ట్ టైం, అంటే గోపురం లోపల ట్రావెల్ చేయడం. గోపురంలో నుంచి మురుదేశ్వర్ సిటీ వ్యూ. ఇదే మురుదేశ్వర్ సిటీ. ఇదంతా బీచ్. ఇప్పుడు టెంపుల్. మురుదేశ్వర్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ 1 hourలో రూమ్కి వెళ్ళినాక కొంచెం కార్డ్స్ ఆడుకుందామని యూనో కార్డ్స్, ప్లేయింగ్ కార్డ్స్ అవి ఒకటి తీసేసుకున్నాం జనరల్ స్టోర్లో. 1 hourలో మా స్టేకి అయితే వచ్చేసినాం. అండ్ కార్డ్స్ కొనుక్కున్నాం కదా, కార్డ్స్ ఆడుకుంటున్నాం. 1 hourలో మార్నింగ్ ఆల్మోస్ట్ ఎంత అవుతుంది? 10:30 అవుతుంది. అర టైము 10:30 అవుతుంది. రెడీ అయ్యి బయటకు వెళ్ళి 10:30 అయిపోయింది. అలా చిన్న వాక్లో ఒకటి హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. అండ్ ఇలా ఉంది మా స్టే. ఇది ఇక్కడ రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. ఎలా ఉంది టీ-షర్ట్ అండ్ స్నీకర్స్ వేసుకున్నాం. ఇలా కొంచెం ఎండ కొడుతుంది కాబట్టి ధైర్యం చేశాను అనమాట. వర్షం పడితే మాత్రం అస్సలు తీసుకునే ఆప్షన్ లేదు. అరే ఇళ్ళకెళ్ళిపోతాం రాళ్ళ. అబ్బా, వర్షం వల్ల ఇది పరిస్థితి. మొత్తం రోడ్లు యాడ్ చూసినా వాటరే. ఈ షూస్ వేసుకొని మళ్ళీ ఇవాళ ఒక్కరోజే షూస్ వేసుకొని తిరుగుతున్నాం. ఇంకా మళ్ళీ వాళ్ళు చూడు ఏం చేస్తున్నారా. అలా అలా పాక్కుంటూ అయితే మెయిన్ రోడ్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి మళ్ళీ వాక్ చేయొచ్చు అనమాట. ఇక బెటర్. హోప్ఫుల్లీ ఆ రూట్ మళ్ళీ అట్లా ఉండొద్దు. హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటే హ్యాంగింగ్ బ్రిడ్జ్ లా ఉంది, కానీ అస్సలు కండిషన్లో లేదు. జాగ్రత్త ఊతుంది మొత్తం.
కూర హ్యాంగింగ్ బ్రిడ్జ్ నుంచి అయితే మనం ఇప్పుడు కరెంట్లీ మ్యాంగ్రూవ్ బ్రాడ్ వాక్ దగ్గరకు వచ్చాం. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే నువ్వు ఎంత తక్కువ డిస్టెన్స్లో అయినా పో, మినిమం ఆటో ఛార్జ్ అయితే 200. మినిమం 200 లేని అసలు ఎవరు కదలట్లేదు ఆటోలు. అది ఇక్కడ హొన్నవర్లో అంతే ఉంది, గోకర్ణలో అంతే ఉంది, కుంటల అలానే ఉంది, మొత్తం అలానే ఉంది. మ్యాంగ్రూవ్ బ్రాడ్ వాక్. సో ఇవన్నీ మ్యాంగ్రూవ్ ట్రీస్ వాటర్లో పెరుగుతాయి. సో దీన్ని చూడడానికి వచ్చాం. అండ్ దీనికి ఎంట్రీ ఫీ ఎంత? 20 రూపీస్ per person. బాయ్ ఆశిష్. ఆశిష్ వెళ్ళిపోతుంది ఇక మళ్ళీ మేము కూడా వెళ్ళిపోతాం. సెట్. హలో, ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేసిన ట్రిప్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది, ఎండ్ కూడా అయిపోయింది. జస్ట్ ఇన్ ఏ బ్లింక్ ఆఫ్ అన్ ఐ. సో అవినాష్, లెట్స్ గో టు బెంగళూరు. తినరా చిప్స్? ఆల్వేస్ చిప్స్. సో ఎయిర్బిఎన్బి చెక్అవుట్ చేస్తున్నాం. అండ్ లక్కీలీ హోస్ట్ చాలా బాగుండే. ఇలా వాళ్ళకు ఎవరు రిజర్వేషన్ లేదంటే మీ ఇష్టం ఉన్న టైం తీసేసుకోండి, ఎగ్జిట్ అయ్యండి అని అంటే 3 o'clock వరకు ఎగ్జిట్ అవ్వాల్సిన మేము, అంటే చెక్అవుట్ అవ్వాల్సిన మేము ఇప్పుడు 5:40 అవుతుంది. ఇప్పుడు అవుతున్నాం. ఇప్పుడు మురుదేశ్వర్ వెళ్ళాలి మన బస్ కోసం. చలో వెళ్దాం మనం. బస్ అయితే ఎక్కుతున్నాం ఇంకా టువర్డ్స్ మురుదేశ్వర్. 1 hour నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యా. బస్ తీసుకున్నాం డైరెక్ట్. ఎంత? 172 రూపీస్ 4 members. ఇంకా 30 kilometers ఉంది ఆల్మోస్ట్. మనకు మురుదేశ్వర్ లోపల సిటీ లోపల కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. హైవే నుంచే ఎక్కేసి వెళ్ళిపోవచ్చు అనమాట. కర్ణాటక లోకల్ బస్. చలో గైస్, మురుదేశ్వర్ మెయిన్ గేట్, హైవే గేట్ ఇది. మురుదేశ్వర్ గేట్ ఇది హైవే అనమాట. ఇటు స్ట్రైట్ వెళ్ళిపోతే ఉడిపి మంగళూరు సైడ్ అనమాట. యూజువల్లీ బస్సు ఎప్పుడైనా ఇటు వెళ్తుంది. 1 hour సైడ్ నుంచి చాలా బస్సెస్ వెళ్తాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి బెంగళూరు వెళ్ళాలంటే, అంటే జాక్ ఫాల్స్ రూట్ తీసుకొని సాగర అట్లా వెళ్తుంది. బట్ ఈ బస్ ఏంటంటే ఆపోజిట్ రూట్ అనమాట, ఉడిపి సైడ్ నుంచి బెంగళూరు వెళ్ళడం. సో అందుకే మేము ఇక్కడ రావాల్సి వచ్చింది. లేకపోతే 1 hourలో ఎక్కే ఆప్షన్ ఉండే అనమాట మాకు. బట్ లక్కీలీ ఇది చాలా తక్కువ ప్రైస్లో ఉంది. అండ్ ఆల్మోస్ట్ 700 per ticket సేవ్ అయిందనమాట. ఇట్లా ఇక్కడ నుంచి బుక్ చేసుకొని ఈ రూట్లో బుక్ చేసుకుంటే. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. మురుదేశ్వర్లో అయితే మనం బస్ ఎక్కేసాం. అండ్ ఇప్పుడే బస్ మేబీ ఓనర్ ఆర్ సమ్మన్ ఫ్రమ్ ద టీమ్ అనుకుంటా, వరాద్ లైన్స్ అనేది ఆపరేటర్ చెప్తుండే అనమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ ట్రిప్ ఆఫ్ దిస్ బస్. కొత్త బస్ అంట, ఈరోజే ఫస్ట్ ట్రిప్ అంట. అండ్ నేను ఫస్ట్ ప్యాసింజర్ ఇందులో ఎక్కడం. అదనమాట సంగతి. అలా కలిసి వచ్చింది. బాగుంది అసలు. బస్ అయితే అసలు అదిరిపోయింది. స్లీపర్స్ బుక్ చేసుకున్నాం, ఏసీ స్లీపర్స్. హలో బాయ్ గైస్. చందన్ బాయ్, అవినాష్ బాయ్. ఓకే మహిత్ బాయ్ రా. ఎటు వస్తావు? చలో బాయ్ బాయ్. చలో గైస్, నేనైతే ఇంటికి రీచ్ అయిపోయాను బెంగళూరులో మా కాలేజ్ రూమ్కి. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అనమాట. ఐ హోప్ మీకైతే మొత్తం గోకర్ణ మురుదేశ్వర్ ఇంత బాగా నచ్చింది అనుకుంటున్నా. మోస్ట్లీ నేనైతే బాగానే చూపించా. డ్రోన్ షాట్స్ అయితే ఈసారి చాలా క్రేజీగా వచ్చాయి. అండ్ చెప్పండి ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సాయి చరణ్ మలయాళ వ్లాగ్స్. మళ్ళీ ఇంకో ట్రిప్తో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్. బాయ్ బాయ్.